మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి చిర రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి చెప్పండి, ఖమ్మం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పోలింగ్ సెంటర్ల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? జ్యోతి, ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం చల్లదనానికి ఎక్కువ మంది ప్రజలు ఉదయం పూట రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఎవరైతే కొద్దిగా వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు వీల్ చైర్ల మీద కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ఇప్పటికే ఏదైతే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. కొద్దిగా వయసు పైబడినటువంటి వాళ్ళకి, అట్లాగే వాళ్ళకి ఆటో సౌకర్యం కూడా ఎన్నికల కమిషన్ దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యాలు కూడా కల్పించారు. వారితో పాటుగా ఎట్లాగే మిగతా సెలబ్రేట్ సంబంధించినట్టు ప్రధానంగా నామానాగేశ్వరరావు ఇంకొద్ది క్షణాలలో ఇక్కడ ఓటింగ్ ని వేసేటువంటి అవకాశం ఉన్నది. దాంతో పాటుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఇంతకు ముందే ఓటు వేయటం జరిగింది. ఇక్కడ ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ఓటు హక్కును కూడా ఇంకొద్ది క్షణాలు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. వారితో పాటుగా బీజేపీ నేత ఎవరైతే పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి ఉన్నారో వారు కూడా ప్రధానంగా ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం వాళ్ళు కూడా ప్రధానంగా ఏదైతే బూర్గంపాడు మండలం తిమ్మంపేట గ్రామంలో తాండ్ర వినోదరావు బీజేపీ అభ్యర్థి కూడా వినియోగించుకుంటున్నారు. వారితో పాటుగా అట్లాగే ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రజలు తమ ఓటు హక్కుని ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు హక్కు మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళు బయటకు వస్తున్న సందర్భం నెలకొని ఉన్నది. తమ ప్రాథమికమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అట్లాగే ఓటుని సద్వినియోగపరచుకోవడం కోసం, అట్లాగే వచ్చినటువంటి వాళ్ళకి తగు సూచనలు సలహాలు ఇవ్వటం కోసం, అట్లాగే ప్రధానంగా ఓటు వేసేటప్పుడు తనకి ఇచ్చినటువంటి స్లిప్ తో పాటు ఆధార్ కార్డు కానీ లేదంటే ఐడెంటిటీ కార్డు కానీ ఏదో ఒకటి చూపించమని సలహాలు ఇస్తున్నారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నికల అధికారులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారులు మొత్తం కూడా ఈ ఓటుని సంబంధించినటువంటి మొత్తం కూడా సూచనలు సలహాలు ఇస్తున్న సందర్భం నెలకొంది. చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం, అట్లాగే వచ్చినటువంటి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేటువంటి కొంతమందికి విజువల్స్ లలో కూడా మనం చూస్తున్నాం. చాలా ఎక్కువ మంది ఈ ఉదయం పూట రావడంతో ఎక్కువ మంది యొక్క తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం బారులు తీరిన సందర్భం అయితే నెలకొన్నది. జ్యోతి, అయితే రవి, సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంది? అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పటికే ఏదైతే తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కొన్ని ప్రాంతాలు ఘర్షణ చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ పెట్టడం జరిగింది. దాంతో పాటుగా చాలా చోట్ల ఎవరైతే పోలీసు అధికారులు అట్లాగే ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పోలీస్ శాఖ ఇప్పటికే పెట్టింది. వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాటితో పాటుగా ప్రధానంగా ఇంకా మనం తెలంగాణలో అంటే ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ మనకి దగ్గరగా ఉన్నది. అంటే ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర ఇటు పక్కన ఉన్నటువంటి ప్రధానంగా ఆంధ్ర సంబంధించినటువంటి బోర్డర్ లో ఎవరైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఎప్పటికే ఏదైతే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందని ఒకవైపు ఎన్నికల కమిషన్ చెప్తుంది. రెండో వైపు మావోయిస్టులు అయితే ఓటు హక్కుని బహిష్కరించండి, ఓటుని బహిష్కరించండి, ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఇది ఓటుకు ఎన్నికలని చెప్పేసి మావోయిస్టులు పిలుపునిస్తున్న నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా నివారించడం కోసం, మావోయిస్టుల పిలుపుని నివారించడం కోసం ఈ ప్రభుత్వ బలగాలు అట్లాగే పోలీసు పెద్ద ఎత్తున బందోబస్తు చేసి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవడం కోసం స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రవి.